ఇప్పుడు మా గార్డెన్‌లో వంగ మొక్కల్ని చూపిస్తానండి. చూడండి ఎంత హెల్తీగా, ఎంత గుబురుగా వచ్చాయో. ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ వంగ మొక్కలు కాయలు వదిలేసానండి వాటికి. అయితే కాయలు పండిపోయాయి. ఆ పండిపోయిన విత్తనాలే తీసేసి వేశాను. ఎండిన సీడ్స్ కాకుండా పచ్చి సీడ్సే వేశానండి. అసలు ఎన్ని మొక్కలొచ్చాయంటే ఒక 100 మొక్కల వరకు వచ్చాయండి. అవన్నీ ఏస్తే గుత్తొంకాయలేసాను, పొడుగొంకాయలు గూడా వేశానండి. అన్నీ కలిపి చాలా మొక్కలొచ్చాయండి. చూడండి అసలు ఎంత బాగున్నాయో వంకాయలు. నేను అలా పచ్చి సీడ్స్ వేస్తే వస్తాయి అనుకోలేదండి. మామూలుగానే వేశాను. ఆ కాయలు పడేయటం ఎందుకులే అని కట్ చేసేసి వేశాను. వేసినందుకు చాలా మొక్కలు వచ్చేసాయండి. అసలు ఎంత పెద్ద పెద్ద ఆకులతో చాలా హైట్ వచ్చాయండి. చూడండి కాయలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో. ఆ బరువుకి చెట్లు వంగిపోతుంటే కర్రలు కూడా పాతాము. పూత కూడా బాగానే వచ్చిందండి. గుత్తొంకాయలు అయితే ఫుల్గా వచ్చాయి. పొడుగొంకాయలు చూడండి ఇవి అసలు బరువుకి కొమ్మ మొత్తం వంగిపోయిందండి. అన్ని కాయలు కాసాయి. నేను గుత్తొంకాయలు వైట్ ఇవన్నీ కూడా మూడు నాలుగు రకాలు వేశానండి. నారు చాలా ఉందని తెలిసిన వాళ్ళకు కూడా ఇచ్చానండి. ఇంకా చాలా నారు ఉంది కానీ అవన్నీ ఇంకా కుండీలు కూడా ఖాళీ లేవు పెట్టడానికి. ఇది వైట్దండి. పొడవు వంకాయ వైట్ చూడండి అసలు పూత కూడా స్టార్ట్ అయిపోయింది. దీనికి నేను పశువుల ఎరువు ఇచ్చానండి. ఇదివరకు పెట్టిన టబ్స్లోనే మళ్ళీ పెట్టాను. ఆ మట్టిలోనే కొంచెము వేపపిండి, కౌమెన్యూరు, వర్మీ కంపోస్టు అవన్నీ కలిపేసి మళ్ళీ పెట్టాను. అందుకే ఇంత హెల్తీగా వచ్చాయండి. ఆకులు కూడా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. అలా పెద్ద సైజులో ఆకులు ఉన్నప్పుడు మనము ఆకులన్నిటినీ కట్ చేసుకోవాలండి. లేదంటే బలం మొత్తం ఆకే తీసేసుకుంటుంది. అందుకని నేను ఆకులన్నీ కూడా పెద్ద సైజులో ఉన్న ఆకులన్నీ కూడా కట్ చేస్తున్నాను. చాలా వరకు చేసినా సరే ఇంకా అట్లనే వస్తున్నాయండి ఆకులు పెద్ద పెద్దగా. చూడండి గుత్తొంకాయలు అయితే చాలా కాసాయండి. ఇది సెకండ్ టైము హార్వెస్టింగ్. దీనికి నేను వారానికి ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నానండి. నీమ్ ఆయిల్ కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్న నీమ్ ఆయిలే స్ప్రే చేస్తున్నాను. అలాగే వెల్లుల్లి, తినే సోడా 2 కలిపి కూడా ఇదొక వారం అదొక వారం స్ప్రే చేస్తున్నాను. చూడండి ఆకులన్నీ కూడా ఇట్లా కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి కాయలు అనేవి మంచిగా బలంగా వస్తాయి చక్కగా. ఈ వంగ మొక్కలు ఇవి కాపు అయిపోయిన తర్వాత మళ్ళీ మనము ఒక సగానికి కట్ చేసామనుకోండి అవి మళ్ళీ చక్కగా గుబురుగా పెరుగుతాయండి.